ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులకి మిత్రులకి చిన్న సందేశం. ముఖ్యంగా అయ్యప్ప భక్తులకి, భవానీ భక్తులకి చిన్న సందేశం. భవానీ దీక్షలు తీసుకున్న, అయ్యప్ప దీక్షలు తీసుకున్న, ఆ దీక్షలు లోబడి మీరు కొన్ని నియమాలు వదిలేస్తున్నారేమో అని నాకు బాధ కలుగుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకునే అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే, భవానీ దీక్ష తీసుకునే భవానీ భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా 41 రోజులు దీక్ష తీసుకునేలా చూడండి. కాని పక్షంలో అయితే అధమంగానైనా సరే 21 రోజులు దీక్ష చేసేలా చూడండి. అంతేగాని 11 రోజులు, 12 రోజులు, 15 రోజులు, 7 రోజులని దీక్షలో దయించి చేయకండి. ఆ దీక్ష చేసినా చేయకపోయినా ఒకటే. అటువంటి దీక్షలు చేయకపోవడం ఉత్తమం. మరొకసారి మీకు చేతులెత్తి చెప్తున్నాను. ఎందుకంటే ఈ దీక్షలో మానవ ఉద్దేశం అసలు ఏమిటన్నది మర్చిపోతున్నారు. దయించి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. ఇటువంటి దీక్షలు మీరు ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. చాలాసార్లు వెళ్ళామండి, 11 రోజులు చాలండి అని ఒకళ్ళు, ఇలాగే చాలా మంది చేస్తున్నారు. చాలా ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం అవట్లేదు. రెండోది, ఈ స్వామి యొక్క భజన కార్యక్రమం ఒకటి చాలా బాధ కలుగుతుంది. ఆ భజన కార్యక్రమాలు తొందరగా ముగించుకుంటే బాగుంటుంది. మధ్యాహ్నం భిక్షను పెట్టి 3:30 ఆ టైం కల్లా భిక్ష పెడుతున్నారు. సూర్యాస్తం 5:30కి అయితే 3:30కి భిక్ష చేస్తే ఆ స్వామి యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది మీరు గమనించండి. భక్తులు చాలా ఆప్సోపాలు పడిపోయి వద్దనలేక తినలేక బాధపడుతున్నారు. అలా ఎప్పుడు ఇబ్బంది పడకండి. అర్ధరాత్రి 1-2 వరకు భజనలు చేసి సంస్కృతి మంద కాదు. సాధ్యమైనంత వరకు 11 అల్పాహారం ముగించేయటం మంచిది. ఎందుకంటే రాత్రి సమయం జీర్ణ వ్యవస్థ తక్కువగా ఉంటుంది ఈ శీతాకాలం. అందులో కూడా దీక్షా నియమాలకు అనుగుడి సమయం దాటి మనం భుజించటం క్షేమం కాదు. భక్తులు అందరూ కూడా ఇది తెలుసుకొని భజనలు పెట్టే భక్తులు కూడా స్వాములకి భవానికి ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తున్నారు, కానీ మంచి పద్ధతుల్లో పాటించాలని ఎవరూ గ్రహించట్లేదు. ఇంకా మూడోది ముఖ్యమైనది ఏంటంటే, కన్యస్వాములు, కన్య భవానీలు అని చెప్పి వాడికి ఎక్కువ వేయటం, లేదా మన ఆకులో తీసుకెళ్ళి వాడికి పెట్టడం, ఇది సరైన పద్ధతి కాదు. స్వాములు, గురుస్వాములు కూడా ఈ పద్ధతిని విరమించుకుంటే మంచిదని నా అభిప్రాయం. కన్యస్వాములు అంటే అయ్యప్ప స్వామికి ఇష్టమే, కానీ వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం కాదు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుని స్వాములు సరైన సమయంలో పూజ, సరైన సమయంలో ఆహారం తీసుకుని తమ నియమాలని చక్కగా నెరవేర్చడమే కాకుండా స్వామి అనుగ్రహం పొందాలని చూస్తున్నాను. అలాగే భవానీ భక్తులు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వరకు భజనలు, బజార్లో ఉన్న స్వీట్లు వడ్డన్న వేయటం ఇది సమంజసమైనది కాదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వినపను మీరు ఆలకిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరిని విమర్శించి కాదు. చాలా చోట్ల ఈ భజనకి వెళ్ళిన భక్తులు అక్కడ భజన అయిన తర్వాత ఇంటికి వచ్చి తిన్న పదార్థం అరక్క చాలా బాధపడుతున్నారు. ఇది సమంజసం కాదని చెప్పేసి వీడియోలో తెలుసుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అంతేగాని ఎవరినో ఉద్దేశించి ఎవరినో బాధపెట్టాలని కాదు. భజన చేసేది ఎంతో ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలు లోబడి చేస్తున్నారు, కానీ ఆ విందు భోజనంలాగా అన్ని రకాల బజార్లో తెచ్చిపెట్టడం అన్నది సమంజసం కాదు. మరొకసారి గురుస్వాములు, భజన పెట్టే భక్తులు కూడా ఈ అంశం మీద ఆలోచించండి. అంతేగాని ఎవరిని విమర్శించి కాదు ఈ వీడియో చేస్తుంది. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, నేను చెప్పే విషయం నచ్చిందంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యప్ప స్వామికి, భక్తులకి ఈ విన్నపాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.